ఈరోజు ఎల్లో సింగం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న రుగ్మతలపై, ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పనులపై, రోజు రోజుకి క్షీణిస్తున్న మానవ సంబంధాలపై మీ ముందు ఆధునిక వీటి నాటిక. ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లో సింగం వారు వచ్చి ఉండకూడదు పిల్లల దగ్గర, దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయనే విషయం గురించి చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇది మా పిల్లలందరినీ చాలా ఉత్తేజపరిచి ఉల్లాసపరిచి జ్ఞానోదయం అయిందా అందరికీ జ్ఞానోదయం అయింది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఈ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. దీనివల్ల మా పిల్లల్లో చాలా మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. మనం మెగా పీటీఎం కండక్ట్ చేశాం కదా, అందరూ పేరెంట్స్ వచ్చి స్కూల్ కి దగ్గరగా, అంటే ఏంటి, విద్యార్థులు వేరు, పేరెంట్స్ వేరు, సమాజం వేరు అని కాకుండా సమాజాన్ని మనం స్కూల్లోకి తీసుకొచ్చాం. ఇంతకుముందు ఉన్న పూర్వ విద్యార్థుల్ని, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని, తల్లిదండ్రుల్ని అందరికీ ఒకేసారి ఎప్పుడు మనం మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాం, కానీ అవి చిన్న చిన్న ఒకేసారి అందరూ కంపల్సరీ రావాలని ఒక నెల ముందు నుంచి దీని ప్రోగ్రామ్ పెట్టి అందరూ వచ్చి మన స్కూల్లో ఉన్న పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడం, స్కూల్ అవసరాలు ఏమిటో వాళ్ళు గుర్తించడం, స్కూల్కి వాళ్ళు ఏ విధంగా సేవ చేయగలరు, సేవ అంటే ఏ రూపంలో పిల్లల్ని వాళ్ళు పట్టించుకోవాలి, ఒక పాఠశాలే కాకుండా సమాజము, తల్లిదండ్రులు కూడా ఎంతవరకు ప్రోత్సహించాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మెగా పీటీఎం చాలా ఉపయోగపడింది. దీనివల్ల సమాజం, పాఠశాల వేరు కాదు అనే విషయం తల్లిదండ్రులు బాగా అవగాహన. మనం పీటీఎం లో చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు క్లాస్ లో సైన్స్ క్లాస్ లో సోదరులన్నీ పిల్లలు ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఇది ఇలా ప్రోగ్రామ్ పెట్టి చేయడం వల్ల మీరు ఎంత ఇంట్రెస్ట్ గా విన్నారు. రోజు మేము లెసన్ చెప్పేటప్పుడైతే 4-5 సార్లు చెప్పాలి, సైలెన్స్ ప్లీజ్, అడి తిరగండి, ఇటు తిరగండి. వాళ్ళు ఎవరు ఎటు తిరగకుండా విన్నారంటే ఏంటి, నాట్ క్రాఫ్ట్ రూపంలో ఇలాంటి పద్ధతిలో చెప్పడం మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళందరికీ మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. బిగ్ ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రామ్ ఇది. అలాంటి ప్రోగ్రామ్ మా ముందుకు తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. టీం అందరికీ ప్రోగ్రామ్ అనేది చూసి ఎంజాయ్ చేస్తారా, మరి ఏం చేస్తారు, అర్థం చేసుకున్నారు. ఎంతమంది అర్థం చేసుకున్నారు? వెరీ గుడ్. అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన లాభం ఏంటి? ఎలా ఉండాలి, ఎలా చదవాలి. ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. యాక్చువల్గా మీకు ఇక్కడ యాక్టివ్ కనిపించుండొచ్చు, కానీ వెనక్కి కూర్చున్న మా అందరికీ ఏమనిపించింది అంటే ఇందులో రైలు పరిగెత్తి ఇలాంటి సిచ్యువేషన్ రేపు నా పిల్లలకు వస్తుందేమో, చాలా చాలా అందరికీ చాలా ఫీల్ అయ్యారు. ఇలాంటి సిచ్యువేషన్ రేపు నా పిల్లలు అంటే ఎవరు, మా ఇంటి దగ్గర పిల్లల చాలా సంస్థలు. నాకు 2 పిల్లలు కాదు, స్కూల్ మొత్తం నా పిల్లలు అందరూ అంతే అనుకుంటారు. అలా అనుకోబట్టే మిమ్మల్ని మంచి మార్గం వైపు ప్రయాణం చేసే విధంగా చేయాలనే మా తాపత్రయం. అది మీరు అర్థం చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎవరికి కూడా రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.